ప్రజలు నియంత పాలనను అంతం చేశారన్నారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు అవుతున్నా ఇంకా కృష్ణా జలాల పంపిణీ జరగలేదన్నారు. కృష్ణా నీరు రాకపోతే తెలంగాణకు తాగునీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్ లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్లో రాష్ట్ర విభజన హామీల అమలు, కేంద్ర ప్రభుత్వం వివక్ష అనే అంశంపై రాష్ట్ర సదస్సు జరిగింది. ఉద్యోగుల విభజనను పూర్తి చేసేందుకు 10 ఏళ్లలో కేసీఆర్ కు ఇంకా టైం దొరకలేదా అని ప్రశ్నించారు వక్తలు. మరి వాళ్ళకి అవకాశం ఉండి దాన్ని కొట్టాడలేకపోవటం అనేది శోచనీయమైన విషయం. తెలంగాణ సమాజము ఎవరు లేవనెత్తినా వాళ్ళ నోళ్లు మూయించిండ్రు, ప్రశ్నించే అవకాశం లేకుండా చేసిండ్రు. తెలంగాణ ప్రజల యొక్క సమస్యల పట్ల వాళ్ళు దృష్టి పెట్టలేకపోయినరు. అన్ని విధాలుగా సమస్యలను వాళ్ళు నిర్లక్ష్యం చేయటంతోనే ప్రజలు చివరాఖరికి ఆ ప్రభుత్వాన్ని సాగనంపినరు, నియంత పాలనను అంతం చేసిండ్రు. ఇవాళ చాలా కీలకం ఏమైందంటే ఈ రకంగా ప్రభుత్వం పట్టించుకోలేదు, కేంద్రం పంచిపెట్టలేదు. రెండింటి కారణంగా ఇవాళ ప్రత్యేకంగా సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. ఆ ప్రత్యేకంగా తలెత్తుతున్నటువంటి సమస్యలు ఏంటి అంటే, ఇప్పుడు మనం కృష్ణానది జలాల విషయమే కనుక తీసుకుంటే ఇప్పటి వరకు నీటి పంపిణీ జరగలేదు. మొన్న కేంద్ర ప్రభుత్వం నది మీద ఆనకట్ట కృష్ణానది ప్రాజెక్టు మీద అధికారం మాదే, మేమే నియంత్రిస్తాం, మరమ్మతులు కూడా రావాలన్నా మీరు అనుమతి తీసుకోవాల్సిందే అని ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అయితే తిరస్కరించింది ఇప్పటి వరకు. కానీ ఇవాళ కీలకము, కృష్ణా నీళ్లు పంపకం జరగలేదు. తెలంగాణకు నామమాత్రంగా వాళ్ళు నీటి కేటాయింపులు చేయటం జరిగింది. ఆ నామమాత్రంగా చేసిన 290 టీఎంసీల నీళ్లు కేటాయింపులు చేస్తే ఆ నీళ్లు కూడా మనం వాడుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు. శ్రీశైలం నుంచి నీళ్లు తోడుకోవటానికి మనం నిర్మించుకున్న ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఆ నీళ్లను మనం ఉపయోగించుకునే పరిస్థితి లేకపోగా కొత్తగా చేపట్టినటువంటి రీఇంజనీరింగ్ తర్వాత చేపట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా ఇప్పటికీ ఇంకా అవి పెండింగ్లోనే ఉన్నాయి. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి ఒక వాస్తవం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, ప్రాజెక్టు మాది అని దాన్ని హస్తగతం చేసుకున్నది. తెలంగాణ ప్రభుత్వం తనకున్న నీటి మీద ఉన్న అధికారాలను కూడా కోల్పోతుంది. ఆ అధికారాలు కేంద్ర ప్రభుత్వం చేతిలోకి పోతాయి. ఆ అధికారాలను ఇప్పటి నుంచి నిర్వహించేది కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం పంచుతుంది, ఏ రకంగా పంచితే ఆ రకంగా దాన్ని వాడుకోవాల్సిందే. ఆంధ్ర ప్రాంతంలోనేమో నీళ్లు తోడుకోవటానికి కట్టిన ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలు వాళ్ళు ఇప్పుడు తెలపలేదు. కానీ ఇవాళ అటు ఆంధ్ర ప్రాంతానికి కానీ ఇటు తెలంగాణ ప్రాంతానికి కానీ ప్రాజెక్టు మీద ఉన్న అధికారాన్ని మాత్రం వాళ్ళు సంపూర్ణంగా తీసేసుకున్నారు. సమిష్టిగా నిర్వహించవలసినటువంటి ప్రాజెక్టును ఇవాళ తెలంగాణకు ఆంధ్ర ప్రాంతానికి ఉన్న అధికారాలను తీసేసుకొని నిర్వహించేటువంటి బాధ్యతలను కేంద్రం తన చేతిలో పెట్టుకుంది. నీటి పంపిణీ మాత్రం చేయలేదు. తెలంగాణ ఉద్యమంలో నిజాయితీగా పాల్గొన్న వాళ్ళు, ప్రజల పక్షాన పాల్గొన్న వాళ్ళు, ఒక మానవీయ ప్రజాస్వామ్య తెలంగాణ వస్తుంది అనుకున్న వాళ్ళు, ఒక న్యాయం ఉంటుందని, ఒక సమానత్వ భావన ఉంటుంది, ఒక న్యాయ భావన ఉంటుందని, తెలంగాణ ఒక మోడల్ రాష్ట్రంగా, ఒక నమూనా రాష్ట్రంగా మారుతుంది అన్న వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో చాలామంది వచ్చారు, చాలామంది పాల్గొన్నారు, చాలామంది జైళ్ళకు వెళ్ళారు. కానీ తెలంగాణ వస్తూనే ఈ వర్గం ఏదైతుందో ఇది రాజకీయాలకు పెద్ద ఎత్తున వచ్చేసింది, ఈ రాజకీయాలను క్యాప్చర్ చేసింది. ఇక గత 10 ఏళ్లుగా తెలంగాణలో జరిగింది, ఎన్నికైన వాళ్ళు కానివ్వండి, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, రాజకీయాల్లో దగ్గర ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎక్కడ హైదరాబాద్లో భూములు ఖాళీ ఉన్నాయా అని వాళ్ళ కార్లు వేసుకొని మొత్తం వెతికి ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే లేదా ప్రజల భూమి ఉంటే అక్కడ పోవడము, జెండాలు బాతడము, కాగితాలు ప్రొడ్యూస్ చేయడము, అక్కడ పిచ్చిగా వాళ్ళు భవనాలు కట్టుకోవడం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా భూములను ఆక్రమించుకున్నారు. ఈ భూములని ఆక్రమించుకునేటువంటి వర్గానికి విలువలు కానీ, ప్రజల పట్ల ప్రేమ కానీ, భవిష్యత్తు పట్ల విశ్వాసం కానీ, ఒక మంచి తెలంగాణ కావాలి అనేటువంటి స్వప్నం కానీ ఉండదు. ఆ వర్గం యొక్క స్వభావమే అది. ఈ వర్గం ఎలా ఎదిగింది, ఎలా అసలు తెలంగాణను క్యాప్చర్ చేసిందనేది ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు దాన్ని విశ్లేషించుకోవాల్సిందే, దాన్ని అవగాహన. ఎందుకంటే ఇక భవిష్యత్తులో అలా జరగకూడదు అని అంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఎట్లా కనీసం వచ్చే భవిష్యత్తులోనైనా తెలంగాణను ఎట్లా కాపాడుకోవాలి,
ఇలాంటి వర్గాల నుంచి విలువలు లేనటువంటి వాళ్ళు, తర్వాత విధ్వంసం చేసేవాళ్ళు, ప్రభుత్వ భూములని ఆక్రమించుకునేవాళ్ళు, ఇది తెలంగాణలో. దానికి తెరాస పార్టీ ఒక్క రకంగా అది వాళ్ళ భూమిక, వాళ్ళ బేస్ అది అయిపోయింది. మనమందరం మార్జినల్ అయిపోయింది. మీకు అందరూ ఉదయం నుంచి మాట్లాడుతున్నారుగా, కోదండరామ్ సార్ ఇల్లును అసలు ఆయన ఇంటికి పోవడము, ఆ ఇంటిని తెల్లవారుజామున ఆయన ఇంటి తలుపులు కూడా కొట్టడం, ఇది ఎలా జరుగుతుంది? అట్లా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ. కోదండరామ్కి మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఆయనకు ఒక పెద్ద ఇమేజ్ ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర నిర్వహించిన ఒక నాయకుడిగా, ఒక నిజాయితీ కలిగిన వాడుగా, చాలా నెమ్మదస్తుడుగా, ఒక మెచ్యూర్డ్ నాయకుడిగా, మాట్లాడితే చాలా జాగ్రత్తగా మాట్లాడి ప్రజలందరూ గౌరవించేటువంటి ఒక సింబల్. ఆ సింబల్ని ఎందుకు వాళ్ళు డిస్ట్రాయ్ చేయాలనుకున్నారని కూడా ప్రశ్నే. ఎందుకు అసలు ఆ కోదండరామ్ అనేటువంటి సింబల్ ఉంటే ఎందుకు వాళ్ళు ప్రమాదం అని అనుకున్నారు? లేకపోతే ఆయన ప్రజలు తిరిగితే ఎందుకు అసలు తాము ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యారు?